హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయితుంటే చూడండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. బాగుంది. చెప్పింది ఒప్పించింది నేనైతే. ముద్దులు, హగ్గులు దానికా? కాసేపు వసంత్ విషయం మర్చిపోయి నవ్వుతూ అడుగుతాడు డెవిల్. నీకు అవన్నీ ఇవ్వడానికే కదరా అదుంది. దాని దగ్గరే తీసుకో అని నవ్వితే అందరూ నవ్వేస్తారు. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి వసంత్, వీరేంద్ర బయట నుంచి అడుగు పెడతారు. ఒక్కసారిగా డెవిల్ నవ్వు ఆగిపోయి కళ్ళల్లో ఎర్రజీరలు కనిపిస్తాయి. ఒక్కసారిగా మళ్ళీ అతని పిడికిలి బిగుసుకుంటూ ఉంటే మాయ మెల్లిగా ఎవరూ చూడకుండా ఆ పిడికిలి మీద చెయ్యి వేస్తుంది. షార్పుగా చూస్తాడు మాయాని. కళ్ళతోనే బయటపడద్దు అన్నట్టు బ్రతిమాలుతూ చెప్తుంది. గట్టిగా ఊపిరి వదిలి రిలాక్స్ అవుతూ మళ్ళీ నార్మల్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపే వసంత్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి తులసి లేవటంతో డెవిల్ కి ఇంకో పక్క కూర్చుని కల్పన కాఫీ ఉందా అంటాడు తల సోఫా వెనక్కి చేరవేసి రిలాక్స్ అవుతూ. వీరేంద్ర మాత్రం అప్పటి వరకు వసంత్ చెప్పినవన్నీ బ్రెయిన్లోకి బాగా ఎక్కడంతో మమత ఏది అంటూ సాకు పెట్టుకుని రూంలోకి వెళ్ళిపోతాడు ఫాస్ట్ గా. ఇందాక తెచ్చాను వసంత్, మీరే బయటికెళ్ళిపోయారు అన్నయ్యతో. ఉండండి మళ్ళీ తెస్తాను అంటూ కల్పన కిచెన్ లోకి వెళ్తే బయటికి వెళ్తున్నాం, వస్తున్నావు కదా వసంత్ అంటుంది రాజీబామ్మ. హార్ట్ అటాక్ రాకపోయినా బుల్లెట్ నిజంగానే తగలటం, అలాగే ఏజ్ వల్ల వచ్చిన అలుపు వల్ల లేదమ్మా, ఇప్పుడే కదా బయటికెళ్ళొచ్చాను, టైర్డ్ గా ఉంది. అయినా మన ఊర్లోనే పుట్టి పెరిగిన వాణ్ణి, కొత్తగా మళ్ళీ చూడాల్సిందంతగా ఏమున్నాయి. మీరంతా వెళ్ళొచ్చేయండి, నేను ఈలోపు రెస్ట్ తీసుకుంటాను అంటూ చిన్నగా నవ్వుతూ డెవిల్ వైపు చూస్తాడు. కానీ డెవిల్ మాత్రం మొహం సీరియస్ గా పెట్టుకుని పక్కకి చూస్తూ రెండు అరచేతుల్ని పెనవేసి టెన్షన్ గా ఉన్నట్టు కనుగుడ్లు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అజ్జు, ఆర్ యు ఓకే? హాస్పిటల్ నుండి ఊరు వచ్చినా కూడా మళ్ళీ మా ఆయన వద్దంటున్నా కూడా ముంబై వెళ్లి మరీ తీసుకొచ్చాడని కోపంతో డెవిల్తో వసంత్ సరిగ్గా మాట్లాడాడు. కానీ ఇప్పుడు రాబర్ట్ కి మాయా పని అప్పగించేశాక ఇంకా అది అయిపోయినట్టే అని వసంత్ అభిప్రాయం. అందుకే ఎలాగా ఇక మాయా బాధ వదిలేస్తోందని ఇది వరకులా మాట్లాడాలని డెవిల్నే చూస్తూ అడుగుతాడు. నేను మాయా రేపిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం డాడ్. మొహం కూడా చూడకుండా కోపాన్ని అణుచుకుంటూ చెప్తాడు డెవిల్. అజ్జు, కానీ ఎందుకు? డెవిల్ పక్కనే ఉంటే మాయాని రాబర్ట్ కిడ్నాప్ చేయడం కష్టం అని కంగారు పడుతూ అడుగుతాడు. అర్జెంట్ కేసు వచ్చిందట, వెంటనే జాయిన్ అవ్వమని కాల్ వచ్చింది, వెళ్ళాలి, తప్పదు అంటీ ముట్టనట్టు చెప్తాడు. కానీ నువ్వు లీవ్లో ఉన్నావు కదరా అజ్జు, ఇప్పుడు అంత రష్ ఎందుకు? అందరం కలిసే వెళ్దాం. కల్పన, నువ్వైనా చెప్పు అంటాడు వసంత్. అప్పటి వరకు ఆయన ఏం చేసినా తన మీద ప్రేమతో అనుకునేవాడు. గుడ్డిగా నమ్మేసి అన్నిటికీ అతన్నే రోల్ మోడల్లా చూస్తూ ఫాలో అయ్యేవాడు. కానీ ఇప్పుడు వసంత్ అన్నిసార్లు వెళ్ళొద్దు అంటుంటే డెవిల్లో అనుమానం మొదలవుతుంది. ఆల్రెడీ అడిగాం వసంత్, అజ్జు గురించి తెలిసిందేగా, చెప్తే వింటాడా? మళ్ళీ వస్తా అంటున్నాడు, పోనీలండి, వెళ్ళనివ్వండి అంటుంది కల్పన. ఛ, ఇది పైకి నా మాటకి విలువ ఇస్తున్నట్టు బిల్డప్ ఇవ్వటమే గాని సొంత తెలివితేటలు ఎక్కువ. చదువుకున్న దాన్ని పెళ్ళాంగా చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని కల్పనని లోలోపలే తిట్టుకుంటూ ఫైనల్ అస్త్రంగా, పోనీ అజ్జు, ఆ అమ్మాయినైనా ఉండనివ్వు, అత్తయ్య గారికి కూడా చూసుకోవాలనుంటుందిగా, మాతో ఇంకో 4 రోజుల్లో ఉండి వచ్చేస్తుందిలే అనగానే ఏదో ప్లాన్ వేశారని క్షణంలో డెవిల్కి మాయాకి అర్థమై ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇక్కడ ఉంచితే ఖచ్చితంగా మాయాకి మళ్ళీ డేంజర్ అని డెవిల్కి కన్ఫర్మ్ అయిపోతుంది. లేదు డాడ్, తను కూడా నాతోనే వస్తుంది, మేమిద్దరం మళ్ళీ వస్తాం. సరే, మీరంతా బయటికెళ్ళండి, మేం లగేజ్ ప్యాక్ చేసుకుంటాం, రా బుజ్జమ్మా అంటూ ఇంక ఒక్క క్షణం కూడా వసంత్ పక్కన కూర్చోలేక నిల్చుని మాయను చూస్తూ నడుస్తాడు. మాయ కూడా కల్పన వాళ్ళని ఒకసారి చూసి డెవిల్ వెనకే వెళ్ళిపోతుంది. వసంత్కి మాత్రం కోపంతో బీపీ మీటర్ బద్దలైపోతూ ఉంటుంది. అప్పటికి వసంత్ వచ్చి 10 మినిట్స్ అయింది.
డెవిల్తో అంతసేపు మాట్లాడినా కూడా ఒక్కసారి కూడా అతని వైపు చూడడు. వసంత్కి అనుకోకుండా డెవిల్ చిన్నప్పటి రోజులు మళ్ళీ గుర్తొస్తాయి. కాలేజీలో గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే డెవిల్ ఇప్పుడు వాడుతున్న థార్ జీప్ని కావాలని అడుగుతాడు. అప్పటికింకా డెవిల్కి 18 ఇయర్స్ మాత్రమే. లైసెన్స్ కూడా లేకుండా ఎందుకు నాన్న, వద్దు అని అనేస్తుంది కల్పన. కాలేజ్కి బయటికి అస్సలు తీసుకువెళ్ళను మామ్, జస్ట్ ఇంటి దగ్గరే లెర్నింగ్ ప్రాసెస్ కోసం కావాలి అంటూ అదే జీప్ కావాలని మొండి పట్టుదల పడతాడు డెవిల్. వసంత్ కూడా అప్పుడు బిజినెస్ పనిలో బిజీగా ఉండి కొనకపోయేసరికి కల్పన అండ్ వసంత్ మీద మొట్టమొదటిసారిగా డెవిల్ అతని అలక చూపిస్తాడు. అప్పుడు కూడా సేమ్ ఇలాగే మొహం చూడకుండా ఏమీ మాట్లాడకుండా చాలా రోజులు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆఖరికి వీళ్లే అతని మొండి పట్టుదల దగ్గర నెగ్గి కాస్ట్లీ అయిన ఆ థార్ జీప్నే కొనేసిస్తారు. అదంటే డెవిల్కి ఇప్పటికి కూడా ప్రాణం. వేరే వాళ్ళకి కనీసం డ్రైవ్ చేయడానికి కూడా ఇవ్వడు. ఇప్పుడు కూడా అలాగే వసంత్ మొహం చూడకుండా ఏదో అంటీ ముట్టినట్టు మాట్లాడి వెళ్ళిపోయేసరికి వసంత్కి చిన్నగా అనుమానం మొదలవుతుంది. ఒకవేళ మాయని ముంబై నుంచి మరి తీసుకురావద్దు, అక్కడే వదిలేయ్ అన్నానని కోపం వచ్చిందేమో, అందుకే మొహం అలా పెట్టుకున్నాడా అని ఆలోచనలో పడతాడు. మళ్ళీ వెంటనే రాబర్ట్కి మాయాని కిడ్నాప్ చేయమని చెప్పడం గుర్తొచ్చి డెవిల్ పక్కనుండగా మాయాని రాబర్ట్ కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా కొద్దిలో మిస్ అయ్యాడు. దొరికితే నా విషయం కూడా తెలిసిపోయే ఛాన్స్ ఉంది. దానికన్నా ఇప్పుడు కాకుండా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అంతా నార్మల్ అయిన తర్వాత కిడ్నాప్ చేపిస్తే బెటర్ అని వెంటనే కాఫీ అందిస్తున్న కల్పనతో నాకు కొంచెం అలసటగా ఉంది, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అంటూ వెళ్ళిపోతాడు. డెవిల్ మాయ అలా వెళ్ళిపోయేసరికి అందరికీ ఇంట్రెస్ట్ పోయినట్టే అనిపిస్తుంది. అందరి మూడ్ ఇలాగే ఉంటే కష్టం అని అందులో ఉన్న అనునే, అమ్మమ్మ నేను మన ఊరు చూసి చాలా రోజులైపోయింది, మనం బయటికి వెళ్దామా అంటుంది నవ్వుతూ. అలాగేరా, మనం వెళ్దాం. వాళ్ళు రాకపోతే ఏమైంది? ఒరే కార్తీక్, వెళ్ళి నీ చెల్లిని అమ్మని వాళ్ళని పిలువు. వస్తా అంటే అందరం కలిసే వెళ్దాం, లేదంటే వదిలేసి వచ్చేయ్, ఏం కాదులే అంటుంది తులసి. మమతకి ఎప్పుడు పల్లెటూర్లంటే నచ్చవు. అందుకే గొడవ పెట్టుకుని మరీ పెళ్ళైన వెంటనే వీరేంద్రని సిటీకి తీసుకుని వెళ్ళిపోయింది. అందుకే వాళ్ళు రాకపోయినా పెద్దగా ఎవరు ఫీల్ అవ్వరు. కార్తీక్ వెళ్ళి వాళ్ళని అడిగి ఇంట్రెస్ట్ లేదు అనటంతో వచ్చేసి, నాన్నమ్మ వాళ్ళెవ్వరూ రారంట, మనం వెళ్ళిపోదాం అంటాడు అను చేతిలో నుండి జున్నుని తీసుకుంటూ. మంచిది, పదండి మనం వెళ్ళేసొద్దాం అంటూ తులసి, రాజీ, కల్పన, కార్తీక్, అను, జున్ను సరదాగా కార్స్ లో ఊరు చూడ్డానికి స్టార్ట్ అవుతారు. ఎందుకు డెవిల్ మావయ్య దగ్గర అంత కోపంగా మాట్లాడి దొరికిపోయినట్టు చేస్తావ్? ఇందాక నువ్వే కదా అన్నావు బయటపడకుండా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అని. మరి నువ్వే అలా చేస్తే ఎలా చెప్పు అంటూ పక్కనే కూర్చుని డెవిల్ భుజం మీద చేయి వేసి అనునయంగా చెబుతూ ఉంటుంది మాయా. ఆమెని గట్టిగా హత్తుకుని, లేదు బుజ్జమ్మ, నీకు తెలీదు, ఇన్ని రోజులు నాకు మా డాడ్నే రోల్ మోడల్ తెలుసా? అలా కావడానికి కారణం కూడా మా మామ్నే. అసలు డాడ్ అంటే మామ్కి ఎంత ఇష్టం, నమ్మకం తెలుసా? అలాంటిది ఇప్పుడు డాడ్ ముంబై డాన్తోనే కనెక్షన్స్ పెట్టుకున్నారని తెలిస్తే ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది అంటాడు డెవిల్. "షష్! అది కనెక్షన్ కాదురా అయ్యా, మీ బాబేరా బాబు వాళ్ళకి బాసు. ఇది తెలిస్తే ఏమైపోతావో ఏంటో. ఇందాక ఆయన నా పక్కన కూర్చుంటే అసలు నాకు ఎలా అనిపించిందో తెలుసా? లేదు బుజ్జమ్మ, ఆయన మా డాడ్ కాదు. నాకు తెలుసు, నాకు తెలిసిన మా డాడీ వేరే ఉంటారు అంటూ గట్టిగా మాయాని హత్తుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. అలా అనగానే మన తింగరి మాయకి అంతర్ అప్పుడు పాపం పక్కన లేకపోవటంతో వేరే అతి మంచితనం అనే భూతం ఆవహిస్తుంది. నీకు నిజంగా అలా అనిపిస్తుందంటే ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతోందేమో, ఒకసారి అలా ఆలోచించు డెవిల్ అంటుంది. అంతే, ఆ మాటకి ఆమెని చప్పున వదిలేసి వెనక్కి జరిగి కళ్ళల్లోకి చూస్తూ, ఏమంటున్నావు బుజ్జమ్మ? నాకేం అర్థం కాలేదు
సరిగ్గా చెప్పు. ఆమె రెండు భుజాల్ని పట్టుకుని సూటిగా చూస్తూ అడుగుతాడు డెవిల్. అదే డెవిల్. ఇప్పుడు నువ్వన్నావు కదా! ఈయన మా డాడ్ కాదు, వేరే ఉన్నారు అని. అంటే మావయ్య ఎప్పటికీ ఇలా చెయ్యరని నీకు, అత్తయ్యకి నమ్మకం కదా! ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు తప్పు చేయని మావయ్య, ఇప్పుడు మాత్రం ఇలా చేశారంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందేమో కదా! కళ్ళు పెద్దవి చేసి చెప్తూ ఉంటుంది పిచ్చి పిల్ల. అంటే? అంటాడు మాయ చెప్తున్న దాని కోసం ఆలోచిస్తూ. ఒకవేళ ఆ రాబర్ట్ మావయ్య గారినేమైనా బెదిరించాడేమో? అందుకే అతనితో డీల్ మాట్లాడుకున్నారేమో అంటుంది వసంతని వెనకేసుకొస్తూ. దీనికి నిజంగా గట్టిగా ఒకటి పీకాలది. లేదు బుజ్జమ్మ. నువ్వన్నదే కరెక్ట్ అయితే డాడెందుకు అతన్ని నిన్ను అరణ్ణి చంపమని చెప్తారు చెప్పు? నువ్వన్నది కూడా నిజమే. కానీ నా మీద కోపంతో అలా చేయమని చెప్పారేమో. అంతేగాని మిగతా విషయాల్లో కూడా అతనితో డీల్ ఉందో లేదో మనం ఎలా చెప్పగలం డెవిల్? అంటే నీ ఉద్దేశం ఏంటి బుజ్జమ్మ? ఒక్క నీ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అతనికి, డాడ్‌కి ఎటువంటి సంబంధం లేదంటున్నావా? నాకు మాత్రం ఏం తెలుసు డెవిల్. ఒక్కసారి అలా ఆలోచించు అంటున్నాను. ఎందుకంటే మావయ్య ఎప్పుడు తప్పు చేయలేదు కదా! అందుకని. మాయ అలా చెప్తుంటే ఎక్కడో అడుగంటిన ఆశ మళ్ళీ డెవిల్‌లో చిగురిస్తుంది. సరే. ఇందాకే తలనొప్పి అన్నావు. ఇంకా ఎక్కువ ఆలోచించకు డెవిల్. మనం ఎలాగో వెళ్తున్నాం గదా! అక్కడ కనుక్కుందువు గాని. కాసేపు హాయిగా బాల్కనీలోకి వెళ్లి కూర్చో. నేను మన లగేజ్ ప్యాక్ చేస్తాను అంటుంది చిన్నగా నవ్వుతూ. నిజం చెప్పనా బుజ్జమ్మ? ఎలాంటి హార్డ్ టైంలో అయినా నువ్విలా నా పక్కనే ఉంటే చాలు. ప్లీజే. నన్ను విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవు కదా! ఎప్పుడు ధైర్యంగా, గంభీరంగా మాట్లాడే డెవిల్ ఒక్కసారిగా బేలగా మాట్లాడితే మాయకి మనసు కలుక్కుమంటుంది. నేనెందుకు డెవిల్ వెళ్తాను? కిందటిసారి కూడా రోహన్ వచ్చినప్పుడు అలాగే అన్నావు. నేను వెళ్ళానా? అంటూ మళ్ళీ హత్తుకుని, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ డెవిల్ అని నుదుటి మీద చిరుముద్దు ఇచ్చి, నా మాట విను. అలా చల్లగాలిలో కూర్చో. నేనొచ్చేస్తాను కాసేపట్లో అంటుంది. చిన్నగా నవ్వుతూ అలాగే అని బాల్కనీలోకి వెళ్లి కూర్చుంటాడు. లోపల మాయ లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఇల్లు పాతకాలం నాటి జమీందార్ల కాలంలో కట్టిందే అయినా కూడా చాలా గట్టిగా కోటలా కనిపిస్తూ ఉంటుంది. బిల్డింగ్ ముందున పెద్ద గార్డెన్ ఉంటే వెనక 1, 2 చెట్లు మాత్రమే ఉంటాయి. అవి కూడా 2 మామిడి చెట్లే. కింద ఎండిన ఆకులు పడుతూ ఉంటే పనివాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా కొన్ని కొన్ని ఉండిపోతాయి. డెవిల్ అసలు వసంత్‌కి, రాబర్ట్‌తో ఎందుకు డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చిందా అని అదే సీరియస్‌గా ఆలోచిస్తూ, అలాగే హైదరాబాద్‌కి వెళ్లి జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే ఏం చేయాలా అని, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. డేవిడ్ వాళ్ళు ఉన్న రూమ్ బాల్కనీ బిల్డింగ్ వెనక్కి ఉంటుంది. ఎండిన ఆకుల శబ్దం రావటంతో మామూలుగా కిందకి చూస్తాడు డెవిల్. చేతిలో ఏదో కష్టంగా దాచుకుంటూ ముందుకి వెనక్కి భయం భయంగా చూస్తూ పరుగులాంటి నడకతో కాంతం అన్న పనిమనిషి భర్త సూరయ్య ముందుకి నడుస్తూ ఉంటాడు. ఏదో దాస్తూ తీసుకెళ్తున్నాడని చూసిన వెంటనే ఎవరికైనా అర్థమైపోతుంది. సూరయ్య, నీ చేతిలో ఏంటది? కనుబొమ్మలు ముడిచి అనుమానంగా చూస్తూ అడుగుతాడు డెవిల్. పెద్దయ్య గారు ఇచ్చారని తెలిస్తే చిన్నబాబు గారు ఏమంటారో? ఇప్పుడు ఈయన చూడకుండా ఆ ఊరవతల గొడవ దగ్గరికి వెళ్ళి ఈ చిట్టి ఎలా ఇవ్వాలో ఏంటో అని సూరయ్య భయపడుతూ ఉంటాడు. ఏం లేదు బాబు, ఏం లేదు అంటుంటే అతని మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది డెవిల్‌కి. ఒళ్ళంతా అప్పటికే చెమట్లు పట్టేస్తాయి. బాల్కనీ గోడ చిన్నదే కావడంతో గబుక్కున గోడ దూకి అతని ముందు నిల్చుంటాడు డెవిల్. కాసేపు ముందు ఏమైందంటే డెవిల్ పక్కనుండగా మాయాని కిడ్నాప్ చేయడం అవదని, ఒకవేళ కిడ్నాప్ చేసిన రాబర్ట్ దొరికిపోయే ఛాన్స్ ఉందని వసంత్కి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు కిడ్నాప్ చేయొద్దు అని రాబర్ట్ కి చెప్పడానికి ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్తాడు. కానీ మొబైల్ చూడగానే సిగ్నల్ లేదని మళ్ళీ గుర్తొచ్చి పిచ్చి కోపం వస్తుంది. ఇప్పుడే బయట నుంచి వచ్చి అలసటగా ఉందని రూమ్ లోకి వచ్చాడు. మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళడం కూడా కుదరదు.
అందుకే ఎలా అయినా రాబర్ట్‌కి మెసేజ్ చెప్పాలని ఒక పేపర్ తీసుకుని అందులో మ్యాటర్ రాసి ఇంట్లో పనివాడైన సూరయ్యకి పిలిచి, "సూరయ్య, ఇది చాలా రహస్యంగా ఉంచాలి. ఈ చీటీని మన ఊరు అవతల ఒక పాడుబడిన గోడౌన్ ఉంది కదా! అక్కడికి వెళ్లి 3 సార్లు తలుపు కొట్టి ఆ చీటీని అక్కడే పడేసొచ్చేయి. కానీ మధ్యలో దీన్నెవరూ చూడకూడదు. మన ఇంట్లో వాళ్ళు కూడా. అర్థమైందా?" అంటూ 10 సార్లు జాగ్రత్తలు చెప్పి కొంత డబ్బులు కూడా ఇచ్చి కాగితాన్ని చేతిలో పెడతాడు వసంత్. అంతలా చెప్తుంటే సూరయ్యకి భయంగా అనిపిస్తుంది. కానీ చెయ్యను అని చెప్పలేడు కాబట్టి కంగారుగానే ఆ చీటీని అందుకుని ఇంటి వెనక నుంచి నడవడం మొదలుపెడతాడు. అనుకోకుండా ఇంటి వెనక్కి రాగానే డెవిల్‌కి పట్టుబడిపోతాడు. "సూరయ్య, నిజం చెప్పు. నీ చేతిలో ఏముంది?" అంటూ ముందుకు నడుస్తుంటే అతను భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు. "నువ్వు చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పనిచేస్తున్నావు. నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఏదైనా దొంగిలిస్తున్నావని నేనస్సలు అనుకోను. నా తండ్రి లాంటి వాడివి. అందుకే ఇంతలా అడుగుతున్నాను. నీ చేతిలో ఏముంది? ఎందుకు నా నుంచి దాస్తున్నావు?" అంటూ చాలా మెల్లిగా, మంచిగా, మర్యాదగా అడుగుతాడు డెవిల్. ఇంకా సూరయ్యకి ఆ మాటలతో మనసు కరిగిపోతుంది. అబద్ధం చెప్పడానికి మనసు రాక, అలాగే వేరే ఆప్షన్ లేక భయంతోనే ఒకసారి చుట్టూ అంతా చూస్తాడు. ఎవరూ వాళ్ళని గమనించట్లేదు అనుకున్నాక దగ్గరగా వచ్చి, "చిన్నబాబు, ఇది పెద్దబాబు గారిచ్చారు. మన ఊరవతల పాడుబడిన గొడవనుంది కదా! అక్కడ ఇది పడేసి వచ్చేయమన్నారు. మధ్యలో ఎవ్వరికీ చూపించొద్దు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి కూడా అని మరీ మరీ చెప్పారయ్యా. అందుకే ఇంతలా భయపడుతున్నాను. తప్పుగా అనుకోకండయ్యా. నేనేమి దొంగిలించట్లేదు" అంటూ నిజాన్ని భయంతో ఒప్పేసుకుంటాడు. "అంటే మా డాడిచ్చారా నీకు?" అనుమానంగా ఆ పేపర్‌ని చూస్తూ అడుగుతాడు డెవిల్. అవును అన్నట్లు అతను తలాడిస్తే, "ఏది ఒకసారివ్వు. నేనెవరికీ చెప్పను. డాడ్‌కి కూడా నువ్వు చెప్పొద్దులే" అంటూ చనువుగా డెవిల్‌ని సూరయ్య చేతిలో నుంచి ఆ పేపర్‌ని అందుకుంటాడు. "బాస్, మనం రేపిక్కడి నుంచి బయలుదేరుతున్నాం కదా?" అని అడుగుతాడు విలియం. మామూలుగా అయితే బయలుదేరాలనే అనుకున్నారు. కానీ వసంతొచ్చి మాయాని కిడ్నాప్ చేయాలి అని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రయాణం పోస్ట్‌పోన్ అవుతుంది. అందుకే, "లేదు విలియం, మనం ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండాలి. ఆ సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ చూసి మన సెక్యూరిటీకి కూడా ఇన్ఫార్మ్ చెయ్యు. మన కోసం అక్కడే వెయిట్ చేయమను. మనకి కావాలి అంటే నేను నీకు చెప్తాను. నువ్వెళ్ళి వాళ్ళకి సిగ్నల్ ఇస్తే చాలు" అనగానే విలియం, "ఓకే బాస్" అంటూ ఇంకో 2 రోజులు వాళ్ళు అక్కడే ఉండడానికి ప్లానింగ్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాబర్ట్ మాత్రం మాయాని కిడ్నాప్ చేయడం ఇష్టం లేక, అలా అని వసంత మాటకి ఎదురు కూడా చెప్పలేక, "ఇదంతా రియా వల్లే వచ్చింది. ఆ పిచ్చి పిల్లకి అప్పటికి చెప్తూనే ఉన్నా. అయినా నా మాట వినలేదు. ఛ!" అని టెన్షన్‌కి తల పట్టుకుని అక్కడ డ్రగ్స్ దొరకవు కాబట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచిన వైన్ బాటిల్ తెచ్చుకుంటాడు. మరి ఇప్పుడు డెవిల్ ఆ రాబర్ట్ దగ్గరికే వస్తే ఏమవుతుంది? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మిగులుతారా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోవద్దు. మీ రూపలావణ్య.